బిజినెస్ మ్యారథాన్ ఇన్ 100 డేస్. ఒక బిజినెస్ స్టార్టప్ మొదలు పెట్టాలనుకుంటే నిజానికి 100 డేస్ సరిపోతాయి. ఈరోజు మనం చెప్పబోతున్న టాపిక్ ఏంటి అంటే, బిజినెస్ లేదా స్టార్టప్ మొదలు పెట్టేటప్పుడు ఎక్కువ మందికి ఉండే డౌట్, ఎటువంటిది మొదలు పెడతామని. ఆ ఎటువంటిది మొదలు పెట్టాలి అనుకునే దాంట్లో మనకి బిజినెస్లో కేవలం రెండే రకాలు ఉన్నాయండి. ఐదర్ ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ లేదా సర్వీస్ బేస్డ్ బిజినెస్. మనం మాట్లాడబోతుంది ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ అంటే ఏమిటి. ప్రొడక్ట్ ఈజ్ నథింగ్ బట్ ఏ ఫిజికల్ ఆబ్జెక్ట్. మీరు చేత్తో ముట్టుకోగలిగిన వస్తువు, పట్టుకోగలిగిన వస్తువు, క్యారీ చేయగలిగిన వస్తువుని మనం ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ అంటాం. అది ఒక గుండు సూదైనా, బటన్ అయినా, వాచ్ అవనివ్వండి, బ్లేజర్ అవనివ్వండి, ల్యాప్టాప్ అవనివ్వండి, మొబైల్ అవనివ్వండి, టేబుల్ అవనివ్వండి, కెమెరా అవనివ్వండి, మైక్ అవనివ్వండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఎందుకు ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ స్టార్ట్ చేయాలి? మనకి చాలా అవసరాలు ఉన్నాయి. తెల్లవారితే చూడండి, వాష్రూమ్లో హ్యాండ్ శానిటైజర్ దగ్గర నుంచి సోప్ అవసరం, టవల్ అవసరం, టూత్పేస్ట్ అవసరం, బ్రష్ అవసరం, టంగ్ క్లీనర్ అవసరం, డోర్ మ్యాట్ అవసరం, బట్టలు అవసరం, ఇన్నర్ వేస్ అవసరం, టై అవసరం, బాడీ పెర్ఫ్యూమ్ అవసరం, కోంబ్ అవసరం, షూస్ అవసరం, సాక్స్ అవసరం, బైక్ అవసరం, కార్ అవసరం, ఫ్యూయల్ అవసరం, టికెట్ అవసరం, మొబైల్ ఫోన్ అవసరం, ల్యాప్టాప్ అవసరం. ఇలా పొద్దున్న లెగిసిన దగ్గర నుంచి నైట్ ఆల్ అవుట్ వేసుకుని పడుకునే వరకు ప్రతి చోట ప్రొడక్ట్ రిక్వైర్మెంట్ ఉంటుందండి. ప్రొడక్ట్ లేకుండా ఈ ప్రపంచం నడదు. 100% సర్వీస్ బిజినెస్ ఎక్కడ నడదు, 100% ప్రొడక్ట్ కూడా నడదు. బట్ మెజారిటీ ఆఫ్ ద థింగ్స్ ప్రొడక్ట్ బేస్డ్. ఈ ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ మీరు స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇందులో మీరు ఐడెంటిఫై చేయవలసిన విషయం ఏమిటి అంటే, ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్లో మార్జిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. సపోజ్ ఈ ఐవేర్ లెన్సెస్ ఉన్నాయి. ఇవి మనం జనరల్గా కంప్యూటర్ బ్లూ స్క్రీన్ మన మీద పడకుండా ఉండడానికి, మొబైల్ యూస్ చేసేటప్పుడు ఆ స్క్రీన్ ఎఫెక్ట్ వల్ల కళ్ళు పాడవకుండా ఉండడానికి ఇటువంటి ఐవేర్ లెన్సెస్ ఉపయోగిస్తాం. చాలామంది సైట్కి వాడతారు, చాలామంది హెడ్ఏక్ వాడతారు, కొంతమంది ఈ సేఫ్టీ ఎక్విప్మెంట్స్ వెల్డింగ్ చేసే చోట్ల ఉపయోగిస్తారు, కొంతమంది ల్యాబొరేటరీలో ఉపయోగిస్తారు. అంటే ఒకే స్పెక్టికల్స్ చాలా చోట్ల ఉపయోగిస్తున్నారు. బట్ ఎవరో ఒకరు ఈ ప్రొడక్ట్ని తయారు చేయకపోతే నేను ఎలా కొంటాను? చిటికేస్తే లేదంటే గారడీ విద్య చేస్తానో, మ్యాజిక్ చేస్తానో ప్రొడక్ట్ తయారవ్వదు కదా. సో దీనికి కావాల్సిన రా మెటీరియల్ ఏంటి, ఏ మిషన్లో పెడితే ఇది ఇలా తయారవుతుంది, దీని డిజైన్ ఏంటి, దీని ఫ్రేమ్ ఏంటి, దీన్ని బాక్స్లో ఎలా పెట్టాలి, దీన్ని ఎలా ప్యాక్ చేయాలి, ఏ రేట్కి అమ్మాలి అన్నదానికి ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే ప్రొడక్ట్ లేకుండా ఏ బిజినెస్ రన్ అవ్వదు. ప్రతి చోట మనకి ప్రొడక్ట్ ఖచ్చితంగా అవసరం అవుతుంది. చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే, సార్ ఈ ప్రొడక్ట్ బాగా వెళ్తుందేమో సార్, ఈ ప్రొడక్ట్ అసలు వెళ్ళదేమో సార్ అని అనుకుంటారు. పనికిరాని ప్రొడక్ట్ లేదు. అసలు పనికిరాని ప్రొడక్ట్ అంటూ లేనే లేదు. ఏదో ఒకటి ఏదో రకంగా పర్పస్ ఉంటుంది. ఇవాళ మనం వాడేసిన ఐటెంని కూడా రీసైకిల్ చేసి కొత్త ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నారు. రీసైక్లింగ్ ఇండస్ట్రీ కూడా చాలా గ్రోయింగ్ మోడ్లో ఉంది. అంటే ఇటువంటి ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ని మనం ఈజీగా ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ చేయాలి అంటే ఖచ్చితంగా చిన్నదో పెద్దదో ఒక చిన్న మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉండాలి. ఒక చిన్న యూనిట్ అయినా ఉండొచ్చు, పెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ అయినా ఉండొచ్చు. ఎంతో కొంత రా మెటీరియల్ రావాలి. అంటే ఈ ప్రొడక్ట్ తయారవ్వాలంటే వేరే మెటీరియల్ నుంచి దీన్ని తయారు చేయాలి. ఆ రా మెటీరియల్ తయారు చేయాలి. రా మెటీరియల్ని తీసుకొచ్చి ఆ మిషన్లో పెడితే ఈ ఫ్రేమ్ ఉన్న ఒక ఐవేర్ తయారవుతుంది. దీన్ని మళ్ళీ మనం ఒక బాక్స్లో ప్యాక్ చేయాలి. ట్రాన్స్పోర్టేషన్ ఫామ్లో ఇండియాలో ఎన్ని అవుట్లెట్స్, ఎన్ని స్టోర్స్ ఉన్నాయో ఈ లెన్సెస్ అమ్మే స్టోర్స్, వాటన్నిటికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. వీటిని మళ్ళీ ఆన్లైన్లో పబ్లిసిటీ చేయాలి. ఇంత ప్రాసెస్ ఉందండి ప్రొడక్ట్కి. కానీ వీటి మీద ఉండే డిమాండ్ కూడా ఎక్కువ. మీకు నేను సింపుల్గా చెప్తున్నాను. మన కళ్ళ ముందు కొన్ని ఐవేర్ లెన్సెస్ అమ్మే కార్పొరేట్ బ్రాండ్స్ ఉన్నాయి. అక్కడ మీకు వెళ్తే 1500కి, 2000కి 1+2 అని, 2+1 అని ఆఫర్స్ ఇస్తూ ఉంటారు. అయితే నిజానికి ఇటువంటి కలద్దాలు ఒక 50 రూపాయలకో 100 రూపాయలకో తయారవుతాయండి బల్క్ ప్రాసెస్లో. ఎందుకంటే రోజుకి ఇలాంటివి కనీసం 5000, 10,000 తయారవుతుంటాయి. బట్ వాటి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్, మేకింగ్ కాస్ట్ ఇంక్లూడింగ్ పవర్ ప్లాంట్, దాని సెటప్, అందులో ఉండే స్టాఫ్, వాళ్ళ రెంట్లు, కరెంటు బిల్లులు, మిషనరీ, ట్రాన్స్పోర్టేషన్, మెయింటెనెన్స్, అందుకు యూజ్ చేసే డీజిల్ అన్నీ కలుపుకున్నా సరే దాని మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ 50 నుంచి 100 రూపాయలు ఉంటే సెల్లింగ్ కాస్ట్ వచ్చేసి 500 నుంచి 1000 రూపాయలు ఉంటుంది. ప్రొడక్షన్లో అదే అడ్వాంటేజ్. ఎందుకు చాలామంది ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీలు, మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలు పెడతారంటే మార్జిన్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మీరు స్ట్రీట్ పక్కన చూడండి, 100 రూపీస్కి చెప్పులు అమ్ముతూ ఉంటారు, 100 రూపీస్కి షార్ట్స్, టీషర్ట్స్ అమ్ముతుంటారు. వాటి మేకింగ్ కాస్ట్ ఎంత ఉంటుందో తెలుసా? 5 రూపాయల నుంచి 10 రూపాయలు కూడా ఉండదు, 5 నుంచి 10 కూడా ఉండదు. బట్ సెల్లింగ్ అట్ 100 రూపీస్. అంటే ప్రతి ప్రొడక్ట్ మీద 20 రూపాయలు, 30 రూపాయలు, 50 రూపాయలు, 90 రూపాయలు అంత మార్జిన్ ఉంటుంది. మీరు పెట్టుబడి పెట్టేది రూపాయి, వచ్చేది 5 రూపాయలు. మరి ప్రాఫిట్ అవునా కాదా?
అయితే ఈ ప్రోడక్ట్ని ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ చేసుకోవాలి, దాంట్లో తీసుకోవాల్సిన ప్రికాషన్స్ ఏంటి, లైసెన్స్ ఏంటి, పర్మిషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఫర్దర్గా వీడియోస్లో డిస్కస్ చేద్దాం. బట్ ఎందుకు ప్రొడక్ట్ మేకింగ్ అనేది అంత ఇంపార్టెంట్ అంటే వెరీ సింపుల్. ఈరోజు మీరు ఒక స్మార్ట్ ఫోన్ యూస్ చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్కి అడిషనల్గా హెడ్ ఫోన్స్ వాడాలి, లేదా ఇవాళ బ్లూటూత్ స్పీకర్స్ వచ్చేసాయి, బ్లూటూత్ హెడ్సెట్స్ వచ్చేసాయి. ప్రతి మొబైల్కి పైన ఒక స్క్రీన్ గార్డ్ వెయ్యాలి, ప్రతి మొబైల్కి పౌచ్ వాడతారు. అయితే ఇవన్నీ లాంగ్ రన్ ఉండిపోతాయా? ఒకసారి ఇన్స్టాల్ చేసేసిన తర్వాత 5 ఏళ్ళు 10 ఏళ్ళు అదే పౌచ్ ఉంటుందా, అదే స్క్రీన్ గార్డ్ ఉంటుందా? ఖచ్చితంగా 6 మంత్స్కి 7 మంత్స్కి మనం స్క్రీన్ గార్డ్ మార్చుకోవాలి అండ్ పౌచ్ మార్చుకోవాలి. ఇయర్ బడ్స్ కూడా పాడైపోయినా, కలర్ డ్యామేజ్ అయినా, ఏదైనా టెక్నికల్ మాల్ ఫంక్షన్ వచ్చినా పారేసి కొత్త కొనుక్కుంటాం. అంటే ఒక్క స్మార్ట్ ఫోన్ వల్ల ఎడిషనల్గా 3 ప్రోడక్ట్లు లేదా 4-5 ప్రోడక్ట్లు, అంటే ఛార్జర్లు, మళ్ళీ డేటా కేబుల్స్, ఇదంతా ఎడిషనల్. సిమ్ కార్డులు మార్చే వాళ్ళు ఉంటారు, మీకు అందులో యూజ్ చేసే పిన్ అది పోయినా కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు మార్కెట్లో. అంటే ప్రొడక్ట్ అంతా కూడా సపోర్ట్ బిజినెస్, ఒకదానికొకటి అవసరం. ఇది లేకుండా ప్రొడక్షన్ ఇండస్ట్రీ ఉండదు. ఒకవేళ మీరు బిజినెస్ చేసేటప్పుడు ప్రొడక్ట్ బేస్డ్ బిజినెస్ చేసుకుందాం అనుకుంటే ఈ ఒక్క ఎగ్జాంపుల్ గుర్తుపెట్టుకోండి. అయితే ప్రొడక్షన్ చేసే ప్రతిసారి పెట్టుబడి అవసరం అవుతుంది. మీరు ఈ ఫ్రేమ్ తయారు చేయాలన్నా ప్రతిసారి దీనికి 50 రూపాయలు ఖర్చు అవుతుంది. సెల్లింగ్ ఎట్ 500 రూపీస్. ఈ ప్రొడక్ట్ బయటికి వెళ్ళిపోతుంది, మళ్ళీ వెనక్కి రాదు, అయిపోతే మళ్ళీ రీసైకిల్ మోడ్లోనే వెనక్కి వస్తుంది. అలా ప్రొడక్షన్ చేసేటప్పుడు ప్రతి ఇండివిజువల్ ప్రొడక్ట్కి ఖచ్చితంగా కొంత పెట్టుబడి అవసరం అవుతుంది. అయితే మనం చేయబోయే ప్రొడక్షన్ కెపాసిటీ, సపోజ్ రోజుకి 1000 కలద్దాలు తయారు చేయాలనుకుంటే 1000 కలద్దాలు తయారు చేయడానికి మిషనరీ ఎంత, స్టాఫ్ ఎంతమంది అవసరం అవుతారు, ఎంత స్పేస్ అవసరం అవుతుంది, ఈ 1000 ప్రొడక్ట్స్ని తీసుకునే డీలర్స్, డిస్ట్రిబ్యూటర్స్, ఆన్లైన్ కస్టమర్స్ ఎవరు, ఈ సెగ్మెంట్స్, ఈ ఫండమెంటల్స్ తెలుసుకుంటే ప్రొడక్షన్ బిజినెస్ 100% ప్రాఫిటబుల్. ఇందులో ఏవి బాగా అడ్వాన్స్డ్గా ఉన్నాయి, ఏవి బాగా పనికొస్తాయని మనం ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేద్దాం. మరిన్ని మన సిరీస్ ఆఫ్ వీడియోస్ కోసం కంటిన్యూగా వీడియోస్ అన్నిటిని ఫాలో అవ్వండి.